యుద్ధంలో ఎవరు గెలిస్తే దోచుకున్న సంపద అంతా వాళ్ళకే చెందుతుంది. To the winner belong the spoils, go the spoils. And I've said, why don't we use it? ప్రపంచం మళ్ళీ పాత వలసవాద చీకటి రోజుల్లోకి వెళ్ళబోతుందా? ఈస్ట్ ఇండియా కంపెనీ మనల్ని ఎలా బానిసలుగా మార్చిందో అలాంటి ప్రమాదమే మళ్ళీ రాబోతుందా? కొన్ని రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ 2 షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు చూపిస్తున్నాయి. ఆయన అన్న మొదటి మాట, యుద్ధంలో ఎవరు గెలిస్తే దోచుకున్న సంపద అంతా వాళ్ళకే చెందుతుంది. To the winner belong the spoils, go the spoils. And I've said, why don't we use it? To the victor, go the spoils. అంటే ఇకపై అంతర్జాతీయ చట్టాలు నియమాలు ఏమీ ఉండవు. బలమున్న వాడిదే రాజ్యం. గెలిచిన వాడు ఓడిన వాడి సంపదను, భూమిని అన్ని దోచుకోవచ్చు. రెండో మాట, హర్ముజ్ జలసంధి మా ఆధీనంలోకి వస్తే దాన్ని దాటి వెళ్లే ప్రతి ఒక్కరి దగ్గర అద్దె వసూలు చేస్తాం. Why shouldn't we? We're the winner. And we have a concept where we'll charge tolls. ఇది ప్రపంచం మీద చేసే ఒక రకమైన దాదాగిరి. ఒక దేశం ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన మార్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని మిగతా దేశాలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం. ఈ మాటలు వింటుంటే మన చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం గుర్తొస్తుంది. అదే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కథ. బ్రిటిష్ వాళ్ళు మొదట మన దేశానికి వచ్చింది వ్యాపారం చేసుకోవడానికే. అప్పుడు వాళ్ళ దగ్గర మన దగ్గర లేని ఒక ఆధునిక టెక్నాలజీ ఉంది. అదే తుపాకీలు, గన్ పౌడర్. వాళ్ళు మన రాజులకు, నవాబులకు ఈ ఆయుధాలను అమ్మి వాళ్ళ మధ్య ఉన్న గొడవల్లో తలదూర్చి నెమ్మదిగా అధికారాన్ని సంపాదించారు. వ్యాపారం కోసం వచ్చిన ఒక కంపెనీ టెక్నాలజీని ఆయుధంగా వాడుకొని మన రాజులనే ఓడించి మన దేశాన్నే తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు ట్రంప్ మాటలు కూడా అదే పాత ఈస్ట్ ఇండియా కంపెనీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మా దగ్గర శక్తి ఉంది, టెక్నాలజీ ఉంది, కాబట్టి మేము ప్రపంచాన్ని శాసిస్తాం, దోచుకుంటాం అనే అహంకారంతో కనిపిస్తుంది. ఇది ఒక కొత్త రకం వలసవాదం. ఈ తీవ్రమైన విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ హెచ్చరిక అందరికీ చేరేలా వీడియోను షేర్ చేయండి. జై హింద్.